మామూలుగా జనాల ఇండ్లల్లో మనీ ప్లాంట్ చెట్లుంటాయి, కానీ లీడర్ల ఇండ్లల్లో నిజంగానే పైసలు కాసే చెట్లున్నాయో ఏందో. ఇట్లా చెట్టు దులిపితే కట్టల కొద్ది పైసలు రాలుతుండొచ్చు. అందుకేనేమో ఏడైనా అధికార పార్టీ లీడర్ల ఇండ్లల్లో, అవినీతి శాఖల ఆఫీసర్ల ఇండ్లల్లో ఎప్పుడు ఈడీఓలు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఏసీబోలు రైడింగ్ చేసినా ఇట్లా గుట్టల కొద్ది పైసల కట్టలు దొరుకుతున్నాయి. కర్ణాటకలో ఉన్న ఉత్తర కన్నడ జిల్లా కరావార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ శైల్ అనేట ఆయన ఇంట్లో ఈడీఓలు పోయి ఇల్లంతా లెంకితే దొరికిన పైసల గుట్టలే ఇవన్నీ. ఇనుము దొరికే గుట్టలు తవ్వి ఆ మట్టిని అడగోలుగా ధరలిచ్చి ట్రంకు పెట్టెలు కాదు ట్రక్కుల నిండా పైసలు ఎనికేసిండని కేసు అయితే ఆ నడుమ అరెస్ట్ అయిండు. అయితే ప్రజాప్రతినిధుల కోర్టు 7 ఏళ్ల శిక్ష కూడా వేసింది, 9 కోట్ల దండగా రాసింది. కానీ కర్ణాటక హైకోర్టుకు పోతే ఆ శిక్షను ఆపింది పెద్ద కోర్టు. ఇప్పుడు ఇదే కేసులో ఈడీఓలు ఎంటర్ అయ్యి ఎమ్మెల్యే సాబ్ ఇంట్లో పోయి లెంకితే ఏం తక్కువ 1,78,00,000 రూపాయలు దొరికినాయి. అన్ని 500 నోట్ల బెండలే ఉన్నాయి చూడురిగా. ఇక దొరికిన బంగారం లెక్క చెప్తే చక్కెర వచ్చి కింద పడతారు సుమి. పావు తక్కువ 7 కిలోలు, మళ్ళీ నూరి పావు తక్కువ 7 కిలోల బంగారం వెళ్ళింది ఎమ్మెల్యే ఇంట్లో. ఇక బ్యాంక్ అకౌంట్లల్లో 14,13,00,000 రూపాయలు ఉంటే వాటిని కూడా జప్తు చేసిరట ఈడీ ఆఫీసర్లు. ఇక ఈ పైసలన్నీ ఎట్లొచ్చినాయి, ఎంత కష్టపడి సంపాదించినవో లెక్కలు చూపించినాకనే వాటిని మళ్ళీ వాపస్ ఇస్తామని చెప్పారు. ప్రభుత్వాలు అప్పులు తెస్తున్నాం, అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నాం అని చెప్తుంటాయి కదా, జనాలేమో ఆ పైసలేం మాకు రాలేదని అంటున్నారు. పనులు కూడా ఏడైతలేవు, పథకాలు కూడా ఏడొస్తలేవు అని చెప్పి తిట్టుకుంటారు కదా. ఇక అప్పుల పేరు మీద తెచ్చిన పైసలన్నీ ఇట్లా అధికార పార్టీ లీడర్ల జేబులోకి పోతున్నట్టే అనిపిస్తున్నాయి ఇసొంటివి చూస్తున్న వాళ్ళకు. ఎమ్మెల్యే ఇంట్లో 7 కిలోల బంగారం అంటే చాలా తక్కువే కదా. మరి రాహుల్ సార్ను ప్రధానమంత్రిగా చేసి కరిగే సార్ కళ్ళల్లో ఆనందం చూస్తేందుకే ఇట్లా కష్టపడుతున్నాడో ఏందో ఎమ్మెల్యే సతీష్ శైల్ సారు అని అనుకుంటారట ఈ సంగతి ఎరకైన కర్ణాటక జనం.